ఓం శ్రీ మాత్రే నమః. 16 సోమవారాల వ్రతం గురించి మాట్లాడుతున్నాం కదండి. 16 సోమవారాల వ్రతము సాయంకాలం చేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారు, ప్రదోష కాలంలో ఈ పూజను చేసుకోవాలి. అండ్ ప్రతి వారము చేసుకున్న లింగాలన్నిటినీ కలిపి 16వ వారము అన్ని లింగాలను పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవాలండి. 16 సోమవారాల వ్రతానికి నైవేద్యం విషయానికి వస్తే గోధుమ రవ్వతో బెల్లం పరమాన్నం చేసుకొని ప్రధానంగా నైవేద్యంగా పెట్టుకోవాలి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం ముక్క ఇవి కూడా నైవేద్యానికి వాడచ్చు. అండ్ పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతిని హరిద్ర గణపతిగా పూజలు చేసినాక స్వామివారిని పూజ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనే చాలామందికి సందేహం ఉంది. మనకి పూజా స్టోర్లో 16 సోమవారాల కథ అనే బుక్ మనకు అవైలబుల్ ఉందండి. ఆ బుక్ను మీరు తీసుకొని అందులో ఒకసారి మీరు చదువుకుంటే మీకు వ్రతం యొక్క విధానం తెలుస్తుంది. 16 ఉపచారాలతో స్వామివారిని ఎలా పూజ చేసుకోవాలి అనే విధానం స్పష్టంగా ఉంది. ఆ బుక్ ఒకటి తెచ్చుకొని మీరు, లేదా చదవడానికి రాని వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి. చదవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ బుక్ ఒకటి తీసుకొని దగ్గర పెట్టుకోండి. చాలా స్పష్టంగా షోడశోపచార పూజా విధానము చాలా బాగుంది ఆ బుక్లో. అండ్ మనము ఇక్కడ 16 వారాలన్నిటినీ చేసుకున్న లింగాలన్నిటినీ కలిపి, నేనైతే ఇక్కడ నాగార్జున సాగర్ ఇక్కడ మంచినీటి పారే నీటిలో స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం జరిగింది. ఒకేసారి ఇన్ని లింగాలు నా చేతులతో నేను చేశానా అని చూడగానే నాకైతే తెలియని ఒక ఆనందం, ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఈ పూజ నాకు మనశ్శాంతిని, ప్రశాంతతని, మనం కోరుకున్న ఎటువంటి కోరికనన్నా నెరవేరుస్తుంది. సో వీలైన వాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు ఈ కథని మీరు ప్రారంభించండి. ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి.